నమస్కారం అండి. సామ్యూల్ గారు, తెలంగాణ రాష్ట్రంలో మీరు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సరే, తెలంగాణ ఇచ్చిన ఆ కృతజ్ఞతతో ప్రజలు ఒకసారి మీకు పట్టం కట్టాలనుకున్నారు, లేకపోతే కేసీఆర్ గారి పరిపాలన నచ్చకో ఆయన పక్కన పెట్టి మీకు అవకాశం ఇచ్చారు. సో మీరు చేస్తుంది ఏంటి అంటే, ఒకవైపు హైడ్రా అన్నారు, ఒకవైపు మూసీ రివర్ అన్నారు, ఒకవైపు 6 గ్యారెంటీలు అన్నారు, ఒకవైపు 420 హామీలు అన్నారు. రాష్ట్రంలో చూస్తే ఎక్కడ కూడా ఏ పని కూడా సక్రమంగా జరగట్లేదు. పైగా సందట్లో సైడ్ ఏమి అనుకుంటూ ఇప్పుడు మనకి తీసుకొచ్చింది మళ్ళీ ఫార్మా ఇష్యూ ఒకటి తీసుకొచ్చారు, అది లగచర్లలో. సో అనేక రకాల ఇష్యూస్ ఇక్కడ ఉన్నప్పుడు సరే ప్రచారం చేసుకోవచ్చు, తప్పలేదు, వెళ్ళారు అక్కడికి. సో ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటంటే, ప్రజల నుంచి కానీ మన ప్రతిపక్షాల నుంచి మీకు వస్తున్నటువంటి ఏంటంటే, ఇక్కడ పాలన పాతర, అక్కడ ప్రచార జాతర అంటా ఉన్నారు. ఏంటి దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి సందర్భాలు లేవు కాబట్టి ఇట్లాంటి టైటిల్స్ ఒకటి పెట్టి వాళ్ళు అనడంలో తప్పేం లేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన పని తాను చేసుకుంటూ తాను ఇంకా చేయాల్సిన బాధ్యతలు ఏవైతున్నాయో ఆ బాధ్యతలు కూడా నిర్వర్తించే భాగంలోనే ఆ ప్రక్రియలో భాగంగానే ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం. ఏ గ్యారెంటీ మేము విఫలమైనామండి? 200 యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం, 200 కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. అట్లాగే 500 రూపాయలు సిలిండర్ ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇస్తున్నారు అనేది కానీ అధికారికంగా మీరు ఏం బయట పెట్టకపోవడం వల్ల ఇక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది. అధికారిక ఇప్పుడు మీరు ప్రచారంలో ఇచ్చినట్టు ఏంటి, అందరికీ అన్ని అందిస్తామని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు షరతులు వర్తిస్తాయంటున్నారు, ఇదే పెద్ద ఇష్యూ అవుతాం. అందరికీ అంటే అర్హులకు అందరికీ అన్నాం. అందరికీ అన్నలో అర్హులు అనే మాటను మీరు పక్కన పెట్టేసి అర్హులని మీరు ఎక్కడ అనలేదనేది ఇప్పుడు ఇక్కడ పాయింట్ కాదు. మీరు ఎక్కడైనా చూడండి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించాల్సినటువంటి సంక్షేమ ప్రతి పథకాన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పినాం. అయితే ఇప్పుడు ఈ అర్హులనే పదాన్ని పక్కన పెట్టేసి వీళ్ళందరూ అనే పదాన్ని పట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏ పథకమైనండి, ప్రభుత్వం ఈరోజు మేము ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకొక పార్టీ కూడా ఉండొచ్చు, కానీ ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలనే చూస్తుంది. అయితే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏంటంటే అర్హులకు ఇవ్వకుండా ఎవరికైతే రావాలనో సక్రమంగా వాళ్ళకి కాకుండా అవసరం లేని వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలని మనం చూసినాం. కానీ కాంగ్రెస్ పార్టీలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రేషన్ షాపుల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను పిలిచి మరి ఒక్కొక్కరికి 500 రూపాయల సిలిండర్ యొక్క కాగితాన్ని, కన్ఫర్మేషన్ కాగితాన్ని వాళ్ళ చేతికి ఇచ్చినటువంటి సందర్భము ఈరోజు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాము. ఇది 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ కాదా? అట్లాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ అన్నప్పుడు లైన్మెన్లను కానీ కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బందిని ఇంటింటికి పంపించి వారి యొక్క వివరాలను సేకరించి ఈరోజు గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్ బిల్ ఇస్తున్నాం, 0 బిల్ ఇస్తున్నాం. ఇది 6 గ్యారెంటీలో భాగం కాదా? ఫ్రీ బస్ 6 గ్యారెంటీలో భాగం కాదా? హెల్త్ అసిస్టెన్స్ 5 లక్షలు ఉండే 10 లక్షలకు పెంచుతామని చెప్పినాం, పెంచింది 6 గ్యారెంటీలో భాగం కాదా? కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే ఉండాలి అని ఏం లేదు. ఇది ప్రభుత్వం యొక్క ప్రక్రియ. దీన్ని చేయాలి అన్నప్పుడు చిత్తశుద్ధి, మనసు ఉండాలి. మనసు ఉంటే ఎక్కడి నుంచైనా కూడా మనము పనులను చక్కబెట్టొచ్చు. అంతేగాని గత ప్రభుత్వంలో లాగా నేను ఇంట్లోనే కూర్చుంటా, అధికారులందరూ ఇక్కడికే రావాలి, నేను కూర్చున్న దగ్గరనే పాలన జరిగిస్తా, అట్లా లేదు. ఈరోజు మనం చూస్తే ఎన్నిసార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్ని కలిసిండు, ఎంతమంది కలిసారు ప్రజల్ని. మీరు ఒక్కసారి ఎల్బీ స్టేడియం రికార్డ్ కానీ మీరు ఇక్కడ అన్ని అందిస్తామంటున్నారు, బాగానే ఉంది. కానీ ఎలక్షన్స్ ముందు ఈరోజు కూడా మేము బయటకు వెళ్ళి కొన్ని న్యూస్ కవర్ చేసాం, మీరు కూడా వినండి సార్. వాళ్ళు ఏదైతే ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు ధర్నాకు దిగారు. అక్కడ పరిస్థితి వాళ్ళకి ఫిట్మెంట్ ఇవ్వలేదని, లేకపోతే రెగ్యులరైజ్ చేయమని, ఇలాగ వాళ్ళు కాకుండా మన పోలీసుల యొక్క సమస్యలు కూడా బయటకు వచ్చి పోలీసు భార్యలందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్నాలమయం అయిపోయింది తప్పితే ప్రజలకు ఎక్కడ కూడా మంచి చేసినట్టుగా లేదనేది కూడా చాలా మందికి అర్థమవుతా ఉంది. ఇప్పుడు ధర్నాలు చేయడం అంటే గత ప్రభుత్వంలో ఏ ధర్నా జరగలేదు కాబట్టి పాలనంతా సక్రమంగా ఉంది అని అనుకోవద్దు. గత ప్రభుత్వంలో ధర్నాలు చేయడానికి అవకాశం కల్పించలేదు. ఈ రోజు ధర్నా ఉంది అంటే పసుపు బట్టలతో ఇందుకు నేనే సాక్ష్యం అన్న. పెళ్ళి అయ్యి 3 రోజులు 4 రోజులు అయింది, వంటిపైన పసుపు ఉంది సార్, నేను బయటికి రావద్దు అంటే కూడా లేదు నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పి పసుపు బట్టల పైన ఉన్న నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయినరు. గత ప్రభుత్వంలో ఈ రోజు ఒక నిరసన కార్యక్రమం ఉందంటే
3 గంటలకు 4 గంటలకు అర్ధరాత్రులు కనీసం కళ్ళు కూడా తెరవక ముందే వచ్చి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో నిద్రపోయి కళ్ళు తెరిచి చూస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా వచ్చి తమకిది కావాలి, మాకిది రాలేదు, మాకిది నచ్చలేదు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటేనే ప్రజాస్వామ్యం బతికింది, ప్రజాపాలన వచ్చింది అనడానికి ఇంతకన్నా ప్రత్యక్ష నిదర్శనం ఏం లేదు. కాబట్టి ధర్నాలు జరుగుతున్నాయంటే ప్రక్రియ పని జరుగుతుంది అని, అంటే ఎప్పుడైనా సరే మనకు చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఏమి నిశ్శబ్దంగా ఉంది అంటే అక్కడ శూన్యం అలుపుకుందని అర్థము. వెలుగున్నప్పుడే దాని పక్కన నీడ కూడా ఉంటుంది. కాబట్టి ఒక దగ్గర నిరసన జరుగుతుందనో లేకపోతే 10 మంది వచ్చి ధర్నా చేస్తున్నారు అంటే అదేం వ్యతిరేకతని కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి అవకాశం ఉంది, ప్రజలు దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. అంతేగాని దాని పట్ల ప్రజలకు ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు మహారాష్ట్రలో బిజీగా తిరుగుతూ ఉన్నారు. ఏంటి మహారాష్ట్రలో ఇక్కడలాగానే అమలు, అక్కడ కూడా 6 గ్యారెంటీలని అయ్యి కానీ అని నేను రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూసాము, అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. సో ఏంటి మరి, అంటే మిమ్మల్ని అక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి అనిపిస్తుందా మీకు ఏమన్నా? ఈసారి మహారాష్ట్రలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూటమి జయకేతనం ఎగరేస్తుంది. ఎందుకంటే మనం చాలా కొద్ది రోజుల ముందే చూసినాం మహారాజ్ శివాజీ గారి పైన ఈ పార్టీకి ఉన్నటువంటి భక్తి ఏంటో, వారిపైన వారి విగ్రహం పట్ల వీరికి ఉన్నటువంటి శ్రద్ధ ఏంటి, నిబద్ధత ఏంటి అన్నది మనం కొద్ది రోజుల క్రింద చూసినాం. కనీసం 6 నెలలు కాకుండానే చిన్న గాలివానకి విగ్రహం పడిపోయినటువంటి దుస్థితి, కాంగ్రెస్ పార్టీ నెలకొల్పినటువంటి విగ్రహాలు కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంశాలు కానీ ఎన్నో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మనము కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక కార్యక్రమాలు అక్కడ ఈరోజు కూడా మహారాష్ట్రాన్ని ఒక అతిపెద్ద రాష్ట్రంగా నిలబెట్టినటువంటి సందర్భం మనం చూడొచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ చేస్తున్న ప్రచారము తప్పనిసరిగా అది పార్టీకి ఒక బెనిఫిట్ లాగా ఉంటుంది, అదొక యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రచారం చేసినటువంటి రాష్ట్రాల్లో కానీ ప్రాంతాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా పుంజుకుంది. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి, 100% ఉన్నాయి, లేవు అనడానికి ఛాన్సెస్ లేవు, 100% ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఎందుకు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి అక్కడికి ఎందుకు వేయండు అని ఎందుకు ఎగురుతున్నారు? కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అందరూ ఏమంటున్నారంటే ఇక్కడ సర్దుకోలేండి, అక్కడ పోయి ఏం చేస్తారు అనేది అదే పాయింట్. ఎందుకంటే నేను ఒక మాట అడుగుతా, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదండి? భారతీయ రాష్ట్రీయ సమితి. ఇంతకుముందు అదేంటి? తెలంగాణ రాష్ట్రీయ సమితి. ఎందుకు భారతీయ రాష్ట్ర సమితిగా మారింది అంటే మేము తెలంగాణను మొత్తం ఉద్ధరించేసినాము, దీన్ని బంగారు కుండలాగా మార్చేసినాము, ఇంకా చేయడానికి ఏమీ లేదు, ఇంకా చేయాల్సిందంతా రాష్ట్రంలో చేయాలి, మేము మా బాపు దేశకి నేత అయిపోతున్నాడు అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు బలికి మేము మహారాష్ట్రకు 600 కార్లు వేసుకున్నాం. అంటే కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవ్వకూడదా? అవ్వకూడదని మేమేం అనలేదు, అవ్వాలనే మేము కూడా కోరుకున్నాం. అయితే 600 కార్లు 700 కార్లు వేసుకొని మహారాష్ట్రకు పోయి ఆడ సర్పంచ్లను వార్డు మెంబర్లను జాయిన్ చేయించుకొని ఇగో మా పార్టీ మహారాష్ట్రలో కూడా మేము పాతరేసేసినాం, తెలంగాణ అయిపోయింది. మహారాష్ట్ర ప్రజలు కూడా ఒక టైంలో కేసీఆర్ గారు లాంటి విధానాలు మనకు కూడా అమలైతే బాగుంటుంది సపోర్ట్ చేసిన వాళ్ళు. నిజాలు తెలియనప్పుడు చిన్న చిత్క లీడర్లు అరే ఇదేదో బాగుంది మనం కూడా మన ప్రాంతంలో చేయాలని భ్రమపడిన మాట వాస్తవమే. కానీ నిజాలు తెలిసిన తర్వాత మెడలేసుకున్న కండువాను వేసుకున్నంతసేపు కూడా ఉంచకుండా తీసిపారేసిన సందర్భాలు కూడా మహారాష్ట్రలో మనం చూసినాం. అయితే ఈ రోజు మరి 600 కార్లు 700 కార్లు వేసుకొని సర్పంచ్లకు వార్డు మెంబర్లకు వాళ్ళకు వీళ్ళకి అయినోళ్ళకి కానోళ్ళకు అందరికీ కండువాలు కప్పినటువంటి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సమితి ఎందుకు మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తలేదు? మీరు జాతీయ పార్టీ కదన్నా, నేనేం కాదంటలేను, ఈ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మీరు అన్నారు, ఇప్పుడు మేము ఆ రోజు అన్నాము అయ్యా మీది జాతీయ పార్టీ కాదంటే ఎవడాయవాడు మాట్లాడినాడు అంటే సార్ ప్రతిపక్షాలు మాట్లాడిన కింద ప్రెస్ వాళ్ళు అంటే ఎవడాయ తలకు మార్చిన ప్రతిపక్షమోడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు, తాళ్లే బొంగులం లేనోడు మాట్లాడతాడా అని ఇట్లా మాట్లాడని భాషను ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడకూడని భాషను వారు మాట్లాడిన సందర్భాన్ని మనమే తెలంగాణ ప్రజలం చెవులారా విన్నాం, కల్లారా చూసినాం. అయితే తెలంగాణ నుంచి చంద్రశేఖర్ రావు గారు ప్రధానమంత్రి కావద్దని మేమేం అనుకోలే, మేము కావాలని అనుకున్నాం. కానీ ఈరోజు అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చినప్పుడు ఎందుకు అక్కడే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తలేరు అంటే మీరు ప్రత్యేకంగా పోయి పోటీ చేస్తే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి
ఓట్ల శాతం చీలిపోతాయి, ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందన్న ఒక దురుద్దేశంతో వీళ్ళిద్దరి లోపాయకారి ఒప్పందం వల్లనే ఈరోజు మహారాష్ట్రలో పోటీ చేయట్లేదు. ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ ఏదైతే లోపాయకారి ఒప్పందం జరిగి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే తమను తాము ఆత్మాహుతి దాడి చేసుకొని వాళ్ళు ఏదైతే సాక్రిఫైస్ చేసిరో ఇదే సాక్రిఫైస్ ని ఈ రోజు మహారాష్ట్రలో కూడా చేస్తున్నారు. అందుకు ఈ ఎన్నికల్లో వీళ్ళు పోటీ చేయకపోవడమే ప్రత్యక్ష నిదర్శనము. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం దాడి చేయాలన్నటువంటి కుట్ర దాగుందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు గమనించాలి. రైట్ రైట్ మల్లిపాక యాదగిరి